ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి మీద మేము దర్యాప్తు అడిగాం. ఒక మేడుగడ్డనో ఇంకో ఏదో కూలిపోయినటువంటి పిల్లర్స్ మీద మాట్లాడుతాం. ఎల్ఎన్టీ మీద దర్యాప్తు చేయాలని అడుగుతా ఉన్నారు. అందులో ఈరోజు హైకోర్టులో కేసు ఉంది. అది పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏ రకంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారము, మీరు ఎన్నికల ప్రచారంలో ఏ అసెంబ్లీకి వెళ్ళినా కూడా ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఛార్జ్షీట్, ఆ అసెంబ్లీలో ఎవరైనా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తే మంత్రుల మీద ఛార్జ్షీట్, ముఖ్యమంత్రి కుటుంబం మీద అనేక రకాల ఆరోపణలు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అందరినీ జైల్లో పెడతాము, 1,00,000 కోట్లు వసూలు చేస్తాము. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి ఇంతవరకు ఏ ఒక్క కేసు మీద ఏ ఒక్కరిని కూడా బీఆర్ఎస్ అరెస్ట్ చేయలేదు. ఆయన అసమర్థతను తప్పిపుచ్చుకోవడం కోసం, ఆయన చేతగాని తన నుంచి తప్పించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చాలనేటువంటి విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి కదా, అనేక ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఆరోపణలు చేశారు కదా, ఏమైందని అడుగుతా ఉన్నాను. మీ దర్యాప్తు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు కత్తి ఒకరికిచ్చి యుద్ధం ఇంకోటి చేయాలంటే కాదు. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, చేయాల్సిన బాధ్యతలను తప్పకుండా వాళ్ళు చేయాలి.